మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల కాలంలో మాధ్యమిక ప్రసారంలో మొత్తం సోషల్ మీడియా వేదికగా చాలా అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నవి. ఒకవైపు అంటే కళ్ళ తనతోనే అంటే వాట్సాప్ చాటింగ్ ద్వారా కానీ అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా చూసి చంపుతున్న రోజులలో కూడా ఇటు మరొక సంఘటన మహబూబాబాద్ జిల్లాలో గడ్డిగూడెంలో చోటు చేసుకుంది. అంటే భర్త ఉండగా కూడా ప్రియుడితోని చాటింగ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై తన అంటే రాసలీల సాగుతున్న క్రమంలో కూడా భర్తకి ఒక నెల క్రితం అనుమానం వచ్చింది అని తను చెప్తున్నాడు. అసలు మరి ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, మరి భర్తని ఎవరు చంపబోయారనే విషయం మొత్తం ఇక్కడ ఉన్నాడు బాధితుడు. వాళ్ళ అడిగి వస్తే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? నా పేరు ప్రసాద్. ప్రసాద్, ఏం జరిగింది ప్రసాద్? ఏం జరిగింది? నైట్ నా మీద అటాక్ జరిగింది. మా భార్యతో వచ్చిన ప్రియుడు కలిపి నా మీద అటాక్ చేశారు. మెడకాయ బట్టి కత్తితోటి ఎక్కడ పడితే అక్కడ కొయ్యడం, పొడవడం, ఆ భార్య కూడా లేచి మెడకాయ బిస్కడం అలాంటిది జరిగింది. ఎందుకు చంపాలనుకున్నాను? మరి ఎందుకు చంపాలంటే వాళ్ళకి అడ్డం నేను ఉన్నా కాబట్టి. ఏనికి అడ్డం నువ్వు? ఇప్పుడు వాళ్ళకి నేను అడ్డం ఎందుకు అడ్డం అంటే నేను అడ్డం లేకుండా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళి బతికేటోళ్ళు కదా. ఇప్పుడు నేను ఉన్నా కదా, అతన్ని చంపుతూనే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం అని దానివల్ల నన్ను. అంటే అతడు ఎవరితో మీకు చుట్టాలా ఏమన్నా? వాళ్ళు ఏమన్నా చుట్టాలు కాదు, బంధువులు కాదు, సెల్ ద్వారానే పరిచయం. మీ భార్య ఎప్పుడైనా అతనితో మాట్లాడుతున్నా కానీ చాటింగ్ కానీ మెసేజ్ పెట్టాడు కానీ చూసినప్పుడు గమనించాను ఎవరన్నా? గమనించేది కానీ కాకపోతే మనకి అంత ఐడియా లేదు. గమనించేది కానీ ఐడియా లేదు. ఇప్పుడు మందులు ఇచ్చినా ఏంటిది ఇట్లని? ఏంటిది ఎట్లా అంటే మా అన్న, మా తమ్ముడు, మా బాబాయ్ అని అలా చెప్పేది. మరి ఆ రోజు నైట్ ఏం జరిగింది? రాత్రి ఎన్ని గంటల జరిగింది? అది 12:30కు జరిగింది. 12:30కు జరిగింది. అంటే తలుపు పెట్టే ఉంది ఆ రోజు? అంటే మామూలుగా ఇట్లా చీర అట్లా వేస్తాం. వచ్చి రావడంతో అటాక్ మీద పడి మెడకాయ బిస్కడం, కత్తితోటి ఎక్కడక్కడ పొడవడం, ఈ మెడ మించి ఇట్లా కొయ్యడం జరిగింది. నీ భార్య పక్కనే పడుకుంది కదా, మీ భార్య లేపినావా నువ్వు? నేను మా భార్యను లేపంగానే మా భార్య కూడా లేచి వచ్చి నా మెడకాయ పిసికింది. నీకు అర్థం కాదు అప్పుడు ఏం జరుగుతుందని? ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరు కలిసి మమ్మల్ని చంపుతారని నేను అనుకొని నేను ఇద్దరు మధ్యలో నుంచి తొలాంచుకొని బయటికి వెళ్ళి వచ్చి గోల పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల మా ఇంట్లో అందరూ వచ్చేసారు. వచ్చి వాడిని పట్టుకుని బంద్ చేయడం జరిగింది. మరి కేసు పెట్టినాం. మర్డర్ కేసు కింద పెట్టాం. ఇద్దరు పేరు. నీకు పిల్లలు ఉన్నారా? నాకు ఒక కొడుకు, 6 సంవత్సరాల బాబు ఉన్నాడు. అంటే భార్య మందులు ఇచ్చినప్పుడు ఆమె ప్రవర్తన మార్పు చెందింది ఏమన్నా? ప్రవర్తన అంటే ఇక చెప్పినప్పుడు ఏదన్నా చేసేటప్పుడు చెప్పినా చేసినా అట్లనే కసురుకునేది అంతే. అంటే ఆ రోజు నీ మీద అంటే హత్యాయత్నం చేస్తున్నాడు పక్కనే ఉంది, పక్క ఎవిడెన్స్ తో వచ్చి అత్యాచారం చేశారు. బాధితుడు చెప్తున్నాడు వాళ్ళ భార్య కూడా అంటే ఆ రోజు నైట్ జరిగినప్పుడు అతను లోపలికి వచ్చి తన గొంతు నిలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంట్లో కూడా కరెంట్ అని చెప్తుంది, లైట్ అయ్యి చెప్తున్నా భార్య లైట్ అయ్యకుండా తన పక్కన పడుకున్నట్టు భార్య కూడా లేచి వచ్చి తన గొంతునేమి అది ప్రయత్నం చేయడంతో ఒకేసారి షాక్ అయ్యాడు. అంటే నా భార్య ప్రమేయం కూడా నన్ను చంపడానికి హత్య చేసిందని రెడీగా ఉందని చెప్పేసి అప్పుడు అవాకైనటువంటి ఇదే బయటకు వచ్చేసి గగ్గోలు పెట్టుకొని వాళ్ళ తమ్ముడు చుట్టుపక్కల స్థానికులను పిలవడంతో అక్కడ అందరు మొత్తం పోగారు. అక్కడ నుంచి వచ్చి అతని మీద కట్టేసి తనకి ఏంటి ఎవరు అనేది ఆరాధన కొత్త కూడా వాసి బరిగూడెం చెందిన వ్యక్తులుగా చెప్తున్నారు. అసలు తన భర్తను చంపడానికి ప్లాన్ ప్రకారం ఇద్దరు పథకం ప్రకారం వచ్చి ఆ భార్య కూడా వచ్చి తన గొంతు నింపడంతో అవాకైనటువంటి ప్రసాద్ ఒకేసారి తనకి ఏం చేయాలో కూడా తోచలేదు. ఆ అర్ధరాత్రి కూడా బయటకు వచ్చి ఆ స్థానికులను చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తనకి అక్కడ ఉన్నట్టు సిచ్యువేషన్కి అర్థమైనప్పటికీ అంటే ఇద్దరు కలిసి మీద అత్యాచారానికి పాల్పడ్డారు, నన్ను చంపడానికి సిద్ధమయ్యాలని చెప్పేసి మొత్తంగా దీనికి ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా పరిష్కారం చేసి మాత్రం వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి వాళ్ళు మహబూబాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పొడుగోడు ఆసుపత్రులు వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతారు. ఆ అబ్బాయి అంటే పాడాపాయసం బయటపడుతున్నారు. చూద్దాం మరి పోలీసులు కూడా విచారణ చేసుకుంటున్నారు. మొత్తానికైతే మరి పోలీసు విచారణ మొత్తం తర్వాత ఇవాళ ఏది తీపిస్తారో వేచి పరిస్థితి ఉంది.